హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. పిల్లలు స్కూల్ అయితే మొదలైనవి. ఇంకా ఉదయం పూట మన పనులు హడావుడి అయితే మొదలైంది. మా నవీన్ అయితే ఇంక ఈరోజే ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్తున్నాడు. స్కూల్ ఓపెన్ చేస్తే చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. పిల్లలు స్కూల్కి రావట్లేదులే అని మధ్యలో మళ్ళీ అమావాస్య ఉంది కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే పంపించాము. ఉదయం లంచ్ బాక్సులు ఆ పనిలో అలవాటు తప్పినాయి కదా, ఇంక ఈరోజు అయితే కొంచెం కొత్తగా ఉంటుంది. అందుకనే కొంచెం త్వరగా నిద్రలేచాను. రోజు 6కి నిద్రలేస్తే ఈరోజు అయితే 5:30కే నిద్రలేచాను. మళ్ళీ పనులు అనేవి అర్థం కాదు, అంత హడావిడిగా ఉంటుంది. పిల్లలకి ఆటో వచ్చేటప్పటికి లేట్ అయిపోయిద్దిలే అని ఒక అరగంట ముందే నిద్రలేచాను. ఇంకా ఫస్ట్ ఏ పని అయితే అంటుకోలేదు, వంటగదిలోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. బయట ఊడవటం, ముగ్గేయటం అవన్నీ నేను ఎక్కువ శాతం నైటే వేసుకుంటాను. ఫ్రిడ్జ్లోంచి పిండి గిన్నె తీసి అయితే బయట పెట్టేశాను. ఇంకా కూర కోసం అయితే పప్పు నానబెడుతున్నాను. పప్పు నాని అనుకోండి త్వరగా ఉడికిద్ది. ఇంకా మా కుక్కర్ సంగతి అయితే చెప్పనవసరం లేదు కదా. ఇంకా విజిల్స్ సరిగ్గా రావు, ఆవిరి అనేది సరిగ్గా రాదు, బయటికి పోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ముందైతే పప్పు నానబెట్టాను. కుక్కర్కి కూడా నట్లు అనేవి కొంచెం లూజ్గా ఉంటే ఇంకా అవి కూడా సర్జ్ చేశాను. నట్లు అనేవి మనం స్పూన్లు పెట్టి వాటి పెట్టి సర్జ్ చేస్తాం కదా, స్పూన్ కంటే కూడా చాకు బాగుంటుంది. సన్నగా బాగా పొడవుగా ఉంటుంది కదా, మనకి తిప్పటానికి బాగుంటుంది. ఇంకా వంట చేయబోయే ముందు పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంత హడావుడిలో పొయ్యి ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే పొయ్యి కొంచెం చూడటానికి బాగలేదు. కొంచెం అన్నం అయితే పొంగి అంత గలీజ్గా ఉంది. ఇంక ఇలా ఉంటే వంట చేయబుద్ది కాదు కదా, ఇంకా అందుకని చెప్పేసి పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. అడుగును కూడా క్లీన్ చేస్తున్నాను. అడుగున ప్లేట్లు అయితే ఇంకా పొంగి ఏం లేదు, బాగానే ఉన్నాయి. అందుకని చెప్పేసి ప్లేట్లు తీసి కొంచెం పక్కన పెట్టేసి ఇంకా గ్యాస్ పొయ్యి కింద కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ స్టిక్కర్కి అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్లో నాకు ఇప్పటికి కూడా లింక్ అని కామెంట్లు వస్తూనే ఉంటాయి. వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 4-5 కామెంట్లైనా వస్తాయి లింక్ అని. ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ వీడియో చాలా పాపులర్ అయింది. 10 లక్షల మంది దాకా చూశారు, 10,000 లైక్లు అలా అయితే వచ్చినాయి. అదే యూట్యూబ్లో కనుక అలా వస్తే మాత్రం మనీ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ కదా, మనీ రాదు. ఎన్ని వ్యూస్ వచ్చినా మనకు ఉపయోగం ఉండదు. కానీ ఇప్పుడు కూడా లింక్ అడుగుతున్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది. పొయ్యి అయితే మొత్తం క్లీన్గా అయితే తుడిచేసాను. ఇంకా చట్నీ కోసమని శనగిత్తనాలు అయితే వేయించుకుంటున్నాను. ఇంక ఇప్పటి నుంచి అయితే మాత్రం ముందే పల్లీలన్నీ వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకోవాలి. మళ్ళీ వీటిని వేయించాలి, ఇవి చల్లారిన దాకా ఉండాలి, అప్పుడు చట్నీ వేసుకోవాలి. అప్పటికే ఒక 10 నిమిషాల టైం అనేది వేస్ట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంక ఈసారి సరుకులు తెచ్చినప్పుడు మాత్రం మొత్తం పల్లీలన్నీ వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, ఉదయం పూట చట్నీ చేసుకోవడానికి మనకి తేలిగ్గా ఉంటుంది, పనులు కూడా త్వరగా అవుతాయి. ఇంక ఇప్పుడు కొంచెం పల్లీలే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకెప్పటికప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా చట్నీ కూడా వేసి పక్కన అయితే పెట్టేస్తాను. దోసల పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా, స్కూల్ అనేది ఫుల్ డే అంట. ఇంకా అందుకని చెప్పేసి బియ్యం కూడా కడిగి పెట్టేశాను. బియ్యం కూడా కడిగి పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. ఇంకా కొంచెం నాని అని చెప్పేసి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెడుతున్నాను. మనం ఎక్కువసేపు ఉంచడానికి కుదరదు కదా, ఇంకా త్వరగా వండేయాలి కదా, అందుకని పొయ్యి మీద పెట్టేశాను. ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి పప్పు అయితే నాని బాగా నానవు, కాకపోతే కొంచెం పర్వాలేదు కదా, ఒక 10 నిమిషాలు పావు గంట అయినా నానతాయి కదా. ఇంకా పప్పు నానిపోయినాయి. ఇంకా ఆకుకూర అయితే కోస్తున్నాను. నిన్న ఊర్లోకి వస్తే ఆకుకూర తీసుకున్నాను. తోటకూర, పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. పులుసుకూర చేద్దామనుకున్నా 2 కట్టలు. పులుసుకూర చేశాను అనుకోండి పిల్లలు తినరు, మళ్ళీ వేస్ట్ అయిపోయింది ఎందుకులే అని చెప్పేసి తోటకూర అయితే పులుసుకూర చేశాను. పాలకూర ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. ఇంకా అదే పప్పులో వేస్తున్నా. పాలకూర కొంచెం పేపర్లో చుట్టి పెట్టాల్సింది, విడిగా అంతే ఫ్రిడ్జ్లో పడేసాను. అందువల్ల కొంచెం ఒక పక్కన కొంచెం కుళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. ఇంకా కుళ్ళిపోయినవి అన్నీ తీసేసి బాగున్నాయి వాటికైతే పప్పులో వేస్తున్నాను. పప్పులో కొంచెం వేసినా చాలు. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవి అయితే వేస్తున్నా. పాలకూర పప్పు చేసేటప్పుడు పాలకూరతో ఏదైనా వండేటప్పుడు టమాటాలు వేయకూడదు అంటారు కదా, టమాటాలు వేసుకోవచ్చు, కాకపోతే కిడ్నీలో రాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, వాళ్ళైతే ఈ రెండింటి కాంబినేషన్ తినకూడదు అంటారు. కానీ నార్మల్ వాళ్ళు తినొచ్చు, ఏం కాదు, బాగుంటుంది. పప్పులో ఆకుకూర పప్పు అయినా ఏదైనా కానీ పులుసుకూర అయినా సరే టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను. మా కుక్కర్ సంగతి మన వాళ్ళకి అందరికీ తెలిసిందేగా, విజిల్ వచ్చేంత వరకు దీంతో టెన్షన్గా ఉంటుంది. అందులో నవీన్ స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు విజిల్ రాలేదనుకోండి, ఆవిరంతా బయటికి పోతూ ఉందనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు పరిస్థితి.
అంతా లేట్ అయిపోయి టెన్షన్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ అయితే ఇంకా అలా గట్టిగా పట్టుకొని ఉన్నాను, ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండటానికి. ఇంక ఎలాగనో వచ్చేసింది. ఒక్కోసారి అయితే అస్సలకి విజిల్ రాదు, నీళ్ళు బయటికి పోతూ ఉంటాయి, ఎంత గట్టిగా పెట్టినా రానే రాదు, చాలా ఇబ్బంది అయింది. ఎలాగోలా ఈ కుక్కర్తో అయితే పని గడిపేస్తున్నాను. అన్నం అయితే ఉడికింది, ఇంకా చిన్న పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేశాను. పెద్ద పొయ్యి మీద రెండు విజిల్స్ అయితే వచ్చినాయి. ఇంకా చిన్న పొయ్యి మీద 2 విజిల్స్ వస్తే చాలు ఉడికిద్ది. అదే మామూలుగా మంచి కుక్కర్ అనుకోండి, 2 విజిల్స్ వస్తే చాలు, పప్పు మొత్తం ఉడికిపోయిద్ది. ఇది పాత కుక్కర్ కదా, త్వరగా ఉడకదు, అందుకని 4-5 విజిల్లు వచ్చేదాకా ఉంచుతాను. ఇంక ఇప్పుడైతే దోశలు పోస్తున్నాను. చిన్న పొయ్యి అనేది మంట అంత ఎక్కువగా రాదు, పొయ్యి కూడా మార్చాలి. ఇంకా అలాగనే ఎలానో పని గడిపేస్తా ఉన్న, అన్ని రిపేర్లే. ఇంకా పప్పు కూడా అయితే తిరగమాతేస్తాను. ఆకుకూర తక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి కొంచెం పప్పు అయితే ఎర్రగా ఉంది. పచ్చిమిర్చి కూడా తక్కువ వేసాను, లేవు ఇంట్లో 4 ఉంటే 4 అయితే వేసాను. ఇంకా పప్పు కూడా కొంచెం అందుకని ఎర్రగా అయితే ఉంది. ఇంకా నవీన్కైతే బాక్స్ సర్దేస్తున్నాను. క్యారేజీ బ్యాగ్ అనేది సపరేట్గా తీసుకెళ్ళడు, ఇంక ఈ బ్యాగ్లోనే పెట్టుకొని వెళ్తాడు. ఇంకా ఒకవైపున వెనక వైపున జిప్పు ఖాళీగానే ఉంటుంది, అందులోనే పెట్టుకుంటాడు. అన్నం కూడా కలిపే పెట్టేస్తాను, ఇంకెప్పుడు అలాగనే పెట్టేస్తాను. వాళ్ళు కలుపుకొని తినాలంటే కష్టంగా ఉంటుందంట, టైం సరిపోద్దు, లేట్ అయ్యిద్ది అంటాడు. అందుకని చెప్పేసి బాక్స్లో కలిపే పెడతాను. కండ ఒకటి పెట్టాను కదా, ఇంక ఈరోజు ఏంటో యోగానో ఏదో ఉందంట, పిల్లలకి తెచ్చుకోమన్నారంట కండవ, అందుకని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. నిన్న నైట్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట, ఇంక తీసుకెళ్తున్నాడు. ఇంకా బుక్స్ కానీ ఏమి తెచ్చుకోలేదు, స్కూల్కి రాలేదంట. ఈ సంవత్సరం బుక్స్ మారతాయి అంటున్నారు, అందుకని చెప్పేసి లేట్ అయిందట్టుంది. ఇంకా స్కూల్లో ఇవ్వట్లేదన్నారు. టెక్స్ట్ బుక్స్ అయితేనేమో ఇంకా బయటే తీసుకోవాలి మనం, ఇంకా కథమై అన్నీ అయితే మనకు స్కూల్లోనే ఇస్తారు. నవీన్ అయితే రెడీ అయ్యాడు, ఆటో కోసం వెయిట్ చేస్తా చక్కగా ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు. స్కూల్కి వెళ్ళేంత వరకు ఫోన్ కానీ టీవీ కానీ ఏదో ఒకటి చూస్తూ ఉంటాడు. ఉదయం పూట టీవీ పెట్టుకోవద్దని వాళ్ళ నాన్న ఎంత అరిసినా సరే నాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలని చెప్పేసి టిఫిన్ తింటా టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు. మీ పిల్లలు కూడా అంతేనా? ఇంకా నేను కూడా వదిలేస్తాను, పోనీలే ఇంకా టిఫిన్ తిన్నంత వరకు చూస్తుంటాడు కదా, ఎలాగో రెడీ అయ్యాడు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేస్తాను, అంతకైతే పట్టించుకోను. ఈరోజు ఆటో అయితే రాలేదు, ఆటో ఏదో రిపేర్లో ఉందంట, బాగు చేస్తున్నారంట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నే తీసుకెళ్ళాడు వదిలిపెడతానని. ఆటో ఇంకా రేపటి నుంచి వస్తాంలే అన్నారు. ఇంక ఇదిగోండి అంట్లయితే కడుగుతున్నాను, చాలా అంట్లయితే ఉన్నాయి ఈరోజు మాత్రం. ఇప్పటికే ఫుల్ ఎండ అయితే వచ్చింది, అసలు చూడండి ఎంత ఎండగా ఉందో. టైం 7:30, 8 కూడా కాలేదు, అప్పటికే బాగా ఎండ వచ్చింది. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంకా నేను వేరే పని అయితే ఏం చేయలేదు. ఇంకా వాడికి కావాల్సినవి రెడీ చేసి పెట్టేసి ఇంకా తర్వాత అంట్లు బయటేసి బట్టలు నానబెట్టి ఇవి నానేలోపు ఇంకా హాట్ వాటర్ అయితే తాగాను. హాట్ వాటర్ తాగేసి ఈ పనులు అయితే మొదలుపెట్టాను. ఈ రోజైతే అంట్లు కడగటానికి ఎందుకో విసుగ్గా అనిపించింది, ఎండ వస్తుంది, చాలా అంట్లు ఉన్నాయి, విసుగ్గా అనిపించింది. ఈ 2 పనులు చేసేటప్పటికి కనీసం నాకు 1 గంట టైం అయినా పట్టిద్ది. అరగంట అంట్లు కడగటం, బట్టలు ఉతకటం, ఒక్క 10 నిమిషాలు అటు ఇటుగాను గంట టైం అయితే పట్టిద్ది. ఈరోజు బట్టలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నవీన్ అయితే నిన్న ఆడుకుంటా ఏదో బురదలో పడ్డాడంట, వాడికి అయితే ఇంకా 2 జతలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కో రోజు అంతే, పని ఉంటేనేమో అంత ఎక్కువగా ఉంటుంది, ఒక్కో రోజేమో అసలు పనే ఉండదు. పని లేకుండా ఎప్పుడు ఉంటుందిలేండి మనకు, ప్రతిరోజు పని ఉంటుంది అనుకోండి. ఉదయం వండుకొని తినాల్సిందేగా, వండుకొని తిన్నవన్నీ కడుక్కోవాల్సిందే, పని లేకుండా అసలు ఉండదు. కాకపోతే ఒక్కొక్క రోజేమో కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఒక్కో రోజేమో కొంచెం తక్కువగా ఉంటుంది. షింక్ ఉంటే చక్కగా వంట చేసుకుంటా, ఆ వంట దగ్గర నుంచొని అవి చూసుకుంటా అంట్లు కడగొచ్చు కదా, 2 పనులు ఒకేసారి అయిపోతాయి. మాలాంటి వాళ్ళకి ఏంటంటే మొత్తం బయటికి తెచ్చుకోవాలి, ప్రత్యేకంగా కూర్చోవాలి. మళ్ళీ పొయ్యి మీద ఏమైనా పెట్టామనుకోండి, అవి మాడిపోతున్నాయో, ఎలా ఉన్నాయో, ఉడికినాయో లేదో అని అదొక టెన్షన్గా ఉంటుంది. మళ్ళీ లెగవటం, వెళ్ళటం, చూసుకోవటం, రావటం, ఇంక ఇదంతా విసుగ్గా ఉండేది అని చెప్పేసి వంట పని అయిపోయిన తర్వాత ఈ పని చేయటం, ఈ పని అయిపోయిన తర్వాత వంట చేసుకోవటం, అలా చేస్తూ ఉంటాను. 2 ఒకేసారి చేయాలంటే మాత్రం అస్సలు కుదరదు. అదే చక్కగా షింక్ ఉంటే మాత్రం 2 ఒకేసారి చేసేసుకోవచ్చు. ఇంకా అంట్లయితే మొత్తం ఎలాగలా అయితే కడిగేసాను. చూడండి టప్పుకి అయితే ఎన్ని వచ్చినాయో, ఇవన్నీ పడిపోతాయేమో అనిపిస్తుంది. ఇంకా కొన్ని పెద్ద పెద్దవి తీసన్నా సరే సపరేట్గా పెట్టేసేయాలి, అలాగనే ఉంచాను అనుకోండి అన్ని దొల్లిపోయేటట్టు ఉన్నాయి. ఇంకా పిల్లల స్కూలు స్టార్ట్ అయిందంటే మాత్రం పనులు ఇలాగనే ఉంటాయి. ఉదయం పూట వంట చేయటం, వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వేరే పని ఏదైనా సరే ఇవన్నీ చేసేసి ఇంకా 2 దోశలు పోసుకొని తిని ఇంక ఇప్పుడైతే మాత్రం కసువులు ఊడుస్తున్నాను. మా అమ్మాయి నేనైతే ఇంక ఇప్పుడైతే టిఫిన్ తింటాము. ఈ గాలికైతే కసువు ఎంత ఊడ్చినట్టు ఉండట్లేదు, మళ్ళీ దుమ్ము అనేది వస్తుంది. చూడండి అసలుకి సన్నటి దుమ్ము ఎంత వస్తుందో,
మంచం చాటునైతే ఎంత ఉందో దుమ్ము. ప్రతిరోజు మంచాల పక్క కానీ మంచాల కింద ఓడటం తొడటం చేస్తూనే ఉంటాను. అయినా కానీ దుమ్ము అనేది ఇంకా వస్తూనే ఉంటుంది. మొత్తం అంతా సన్న దుమ్మేను. లాంగ్ వీడియో అప్లోడ్ చేయగా 2 days అవుతుంది కదా. మన సబ్స్క్రైబర్ ఒకరైతే మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు, అక్క ఇంకెన్ని రోజులకు వీడియో పెడతావా, వారానికి పెడతావా, 10 రోజులకు పెడతావా అంటాడు. నేను వీడియో పెట్టలేదనుకోండి, ఖచ్చితంగా నాకు ఆ బ్రదరే గుర్తుకొస్తాడు. ఖచ్చితంగా నాకు కామెంట్ పెడతాడు, అక్క వీడియో పెట్టకుండా ఏం చేస్తున్నావు, వీడియో పెట్టలేదు ఏందని అడుగుతాడు. చాలా మంది ఉన్నారు రోజు లాంగ్ వీడియో పెట్టక్క అని అడిగేవాళ్ళు. కాకపోతే మాత్రం ఈ బ్రదర్ మాత్రం తప్పనిసరిగా కామెంట్ పెట్టి మాత్రం అడుగుతాడు. లాంగ్ వీడియో పెట్టంగానే కామెంట్ పెడతాడు, ఇన్ని రోజులు పెట్టలేదు ఏందక్క, ఎప్పుడు పెడతావని. కథ వాళ్ళందరూ ఆడవాళ్ళే, రోజు వీడియో పెట్టక్క అని అలా అడుగుతూ ఉంటారు. లాంగ్ వీడియో అంటే ఈ ఎండలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వాయిస్ ఓవర్ అది ఇవ్వాలన్నా, రూమ్లో కూర్చోవాలంటే చెమటలు అది ఎక్కువగా వస్తా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ సౌండ్ అనేది రాకూడదు కదా, మనం తలుపులు వేసుకొని రూమ్లో అలాగనే కూర్చొని ఉండాలి. ఇంకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎండలకి బాగా చెమట వస్తా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మనకి వచ్చే వ్యూస్ కూడా అంతంత మాత్రమేగా, అంత కష్టపడటం అవసరం అని చెప్పేసి ఇంక నేను కూడా అలాగనే వదిలేసాను అనుకోండి. ఇంకా నేనైతే కసులు వచ్చాను. బండ్ల తుడిచే డ్యూటీ మాత్రం మా అమ్మాయిదే. మా అమ్మాయి ఏమన్నా నాళ్ళు బండ్ల తొడటం, బాటలు ఆరేయటం, బాటలు మడతేయటం, ఇంక ఇలా చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటుంది. నీళ్ళలో కొంచెం సరిపేసి సరుపు నీళ్ళు మొత్తం బండ్ల మీద చల్లేసి ఇంక తుడుస్తున్నాము. బండ్ల మీద ఏమైనా జిడ్డు మరకలు కానీ ఏదైనా మరకలు ఉన్నాయనుకోండి, పోయి బండ్లు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మనకు చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే మగపిల్లలు కూడా హెల్ప్ చేస్తారు, కొంతమందికి ఆడపిల్లలు కూడా హెల్ప్ చేయరు. అందరూ ఒకలాగా ఉంటారు అనుకోండి. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.